పథకాలు ఇచ్చాం కాబట్టి ఓటు వేయాల్సిందే అని మీరు అంటున్నారు. అభివృద్ధి సంగతి ఏంటని ప్రతిపక్షాలు అంటున్నాయి. దీన్ని ఎట్లా తీసుకోవాలి? ప్రజలకి ఏది క్లియర్గా ఏది తీసుకోవాలి? ప్రతిపక్షాల మాట, మీ మాట? అంటే అభివృద్ధి అంటే ఏదో 4 బిల్డింగ్లు కట్టేస్తే అభివృద్ధి కాదండి. రియల్గా చెప్తున్నాను. అభివృద్ధి అంటే మార్పు ఎడ్యుకేషన్లో రిఫార్మ్స్ తీసుకొచ్చాం నాడు నేడు ద్వారా. అంటే మరి అభివృద్ధి కాదంటారా చెప్పండి? విద్యకి విద్యారంగానికి ఇన్ని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినటువంటిది ఎప్పుడైనా ఏ గవర్నమెంట్లైనా ఉందేటండి? ఎంతమంది పేదలకు ఇల్లులు ఇచ్చాం, అది అభివృద్ధి కాదంటారా? 22 లక్షల మంది ఇల్లులు కన్స్ట్రక్షన్ చేసుకొని జగనన్న కాలనీలు ఊర్లు ఇచ్చాం, అది అభివృద్ధి కాదంటారా? ఇంటర్నల్ రోడ్స్ వేసాం, అది అభివృద్ధి కాదంటారా? లేదంటే పంచాయతీరాజ్ రోడ్లు ఎన్ఆర్ఈజెస్ ద్వారా కూడా మేము మొత్తం అనేకమైనటువంటి బీటీ రోడ్స్ వేసాం, అది అభివృద్ధి కాదంటారా? ఇండస్ట్రీస్ తీసుకొచ్చా, అది అభివృద్ధి కాదంటారా? ఫార్మా కంపెనీస్ తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేసాం, అది అభివృద్ధి కాదంటారా? ఏంటి అభివృద్ధి అంటే ఏంటి? ఏదో ఇంచుమించు ఒక 100 ఫ్లోర్లు బిల్డింగ్లు కట్టేస్తే అది అభివృద్ధా? ఎంత జీవన ప్రమాణాలు ఎంత మెరుగుపరిచాయండి, ఎంత అందరు కొనుగోలు శక్తి పెరిగిందండి ప్రతి ఒక్కరికి. మీరు ఆలోచన, ప్రతి ఒక్కరికి కూడా స్మార్ట్ ఫోను ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఎంత టెక్నాలజీ పెరిగింది, ఎంతమంది యూజ్ చేసుకుంటున్నారు. ధర్మశ్రీ గారు, 175 ఎడ్యుకేషన్లో ఎలాంటి రిఫార్మ్స్ తీసుకొచ్చాం? ఓకే, 175కి 175 ఎమ్మెల్యేలు, 25కి 25 ఎంపీలు ఖచ్చితంగా గెలుస్తారన్న ధీమా మీకుందా? డెఫినెట్గా ఉంది. మరి మనం ఎప్పుడు కూడా మేము ప్రయత్నం చేయాలి సార్. అందులో ఇక్కడ ఒక చిన్న కాన్ఫ్లిక్ట్. మొన్న ఎన్ని అయితే సీట్లు వచ్చాయో చూడండి ఇక్కడ ఒక మాట. మొన్న ఎన్ని అయితే సీట్లు వచ్చాయో అంతకన్నా మొన్న 151 సీట్లు వచ్చాయి. అవి 151 సీట్లు క్రాస్ అవుతాం. 151 సీట్ల నుంచి 175 వరకు మనం రీచ్ అవ్వాలి. సో వై నాట్ 175? 175 చేద్దాం, ఎందుకు కాదు, మనం సాధిద్దాం అన్నాం. అంచేత మాకు ఏంటంటే ఈరోజు టీడీపీకి క్యాండిడేట్సే దొరకట్లేదు. అంచేత అందరినీ కలుపుకొని మీరు వచ్చేయండి అని ఈ జనసేన వాళ్ళు వీళ్ళందరినీ కలిపి ఇది చేసుకుంటున్నారు. మాకు అలా కాదే, మాకు పోటీ. వీళ్ళు కాకపోతే 10 మంది ఉన్నారు, వీళ్ళు కాకపోతే ఇంకొకరు ఉన్నారు, మనం ఏదేమైనా సరే 175 మనం గెలుస్తామని. మాకు ఎందుకు సీట్లలో ఇంత కాంపిటీషను? కానీ గెలుస్తామన్న ధీమా ఉన్నప్పుడు ఈ మార్పులు చేర్పులు ఎందుకంటారు? ఇన్ఛార్జీలు మార్చడం కావచ్చు, నియోజకవర్గాలు మార్చడం కావచ్చు, ఇవన్నీ ఒక స్ట్రాటజీనా, లేకపోతే నిజంగానే ఎక్కడైనా అంటే డెవలప్మెంట్ మీరు ఏదైతే చెప్తున్నారో దాంట్లో ఇంకా చేయాల్సింది ఏమైనా ఉంది, ఆ గ్యాప్స్ వల్లనే ఈ చేంజెస్ అన్ని చేస్తున్నట్టుగా భావించవచ్చా? అంటే ఇక్కడ ఒక మాట సార్, కార్యకర్తలు అందరూ కూడా ఉండేటప్పుడు ఒక వ్యక్తి పెర్ఫార్మెన్స్ 4 years 9 months చూసిన తర్వాత కొంతమంది ఆ వ్యక్తి పట్ల ఇప్పుడు ఒక పోస్ట్ ఒకరికి వస్తే అక్కడ ఇద్దరు కాంపిటీటర్స్ ఉంటే ఒకటికే జస్టిస్ చేయగలను, ఇంకొకటి చేయలేడు. కానీ అక్కడ ఉన్నటువంటి పోస్ట్, ఒక అంగన్వాడీ పోస్ట్ ఉందనుకుందాం. పోస్ట్ వచ్చినప్పుడు ఇద్దరు పోటీ పడతారు, ముగ్గురు. ఒకటి చేస్తే వాళ్ళిద్దరూ కూడా అందులో ఎటువంటి ఇది లేకపోయినా సరే మిగిలినటువంటి ఇద్దరు ఏమనుకుంటారంటే ఎమ్మెల్యే గారికి ఏదో ముట్ట చెప్పేసినట్టు ఉంది వాడు అని లేనిది వాళ్ళ స్వార్థం కోసం ప్రాపకాండ చేస్తుంటారు. ఇలాంటి అవన్నీ కొంతమంది నిజం అనుకోవచ్చు. ఈ పరిస్థితిలో ఇది ఇలాంటి కొంచెం అసంతృప్తివాదులు ఉంటారు, సంతృప్తివాదులు కొంతమంది ఉంటారు. సంతృప్తివాదులు ఎఫర్ట్ పెట్టలేరు. అసంతృప్తివాదులు ఏంటంటే ఈయన మార్చేస్తే బాగుందనేది కూడా ఉంటుంది. అలాంటి రిపోర్ట్స్ కూడా వస్తుంటాయి. అందుకని రిపోర్ట్స్ బేస్ చేసుకునే నేను టికెట్స్ డిసైడ్ చేస్తానని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. దానిలో భాగమే ఈరోజు ఏంటంటే ఎవరినైనా ఇక్కడ చేంజ్ చేసి ఇంకో దగ్గరికి వ్యక్తిత్వం. అంచేత ఎవరిని కూడా మిమ్మల్ని ఇంకో రూపంలో ఉపయోగించుకుంటా, ఎమ్మెల్సీ రూపంలోనో ఇంకో రూపంలోనో ఉపయోగించుకుంటా. దయచేసి అక్కడ సామాజిక పరిస్థితులు మనం చూసుకోవాలా, అక్కడ ఈక్వేషన్స్ చూసుకోవాలా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం రిపోర్ట్స్ బేస్ చేసుకోవాలా. రిపోర్ట్స్ బాగా మీ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకొని ప్రజలకు ఇంకా బాగా దగ్గరయ్యి మీ మీద ఎటువంటి నెగిటివ్నెస్ లేకుండా చూసుకోండి అని చెప్పారు. అందులో బాగా మారుస్తున్నారు. ఎంత గట్స్ ఉండాలండి 60-70 మందిని మార్చాలనుకుంటే? ఎందుకు మారుస్తున్నారు అనుకుంటున్నారు? ఆయన మీద ఆయనకి నమ్మకం. డెఫినెట్ మనం మంచి చేశాం కాబట్టి మనం ఎవరిని పెట్టినా మనం గెలుస్తాం అని చెప్పారు.
అంచేత ఎవరో స్వార్థం కోసం ఒకళ్ళో ఇద్దరు అలాగే ఇంకో పార్టీలోకి వెళ్ళొచ్చు కాక ఇక్కడేమో మంచివాళ్ళు కాదని ఇక్కడ వద్దు ఇక్కడేమో మమ్మల్ని నేను తెలుగుదేశం వాళ్ళు ఏమో వీళ్ళు అంతా దోతు తినేస్తారు అది ఇది అని మా మీద బుర్ర జల్లిన వాళ్ళు మరి ఇక్కడ మేము ఇక్కడ కాదు అన్నటువంటి వాళ్ళని నువ్వెలా చేర్చుకుంటున్నావు నీ దగ్గరికి వస్తే మంచిని మా దగ్గరికి వస్తేనేమో చెడ్డానా ఓకే